నేనైతే నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను, రేట్స్ ఏదైతే మనం టూ మచ్ రేట్స్ పెడుతున్నామో పెట్టకూడదు. సరే మీరు అనుకున్నట్టు ఒక క్రేజ్ వచ్చింది, నిర్మాతగా ఫస్ట్ ఫ్యూ డేస్లోనే, ఫస్ట్ 1 or 2 డేస్లోనే ఒక 8 నుంచి 10 కోట్ల రూపాయలు రెవెన్యూ రావచ్చు. ఇప్పుడు మీకు 150 రూపాయలు ఉండాల్సిన ఐమాక్స్ టికెట్ కావచ్చు, లేకపోతే సింగిల్ స్క్రీన్ 96 రూపాయలు ఉండాల్సిన టికెట్ని మీరు 200 రూపాయల నుంచి 500 మధ్యలో పెట్టారు. లేదు హ్యూజ్ క్రేజ్, మొన్న సినిమా 800 కూడా పెట్టారు, 3000 పెట్టారు, 3000 పెడుతున్నారు, 5000 పెట్టారు. ఎందుకంటే బెనిఫిట్ షోలు అని చెప్పి 10,000 పెడుతున్నారు. ప్రజల క్రేజ్ని ఎన్కాష్ చేసుకున్నప్పుడే నిర్మాతకు 4 రూపాయలు కూడా ఒక దోపిడీనే కదా సార్. వాళ్ళు ఏమంటున్నారంటే, మీ దగ్గర అంత కెపాసిటీ ఉండి మీరు చూడాలనుకుంటారండి, సినిమా అనేది వ్యాపారం, మేము ఇంత డబ్బు పెట్టి మేము రిస్క్ చేసాం, మేము 80 కోట్లలో తీద్దాం అనుకున్న సినిమా 110 కోట్లు అయింది, 30 కోట్లు పెరిగింది, ఎలా రెవెన్యూ వస్తుంది? మా వేఅవుట్ మేము పెంచుకుంటాం. లేదు మేము తక్కువలోనే చూడాలనుకుంటారో 48 అవర్స్ ఆగండి, ఎల్లుండి నుంచి పడతాయి, లేకపోతే మండే నుంచి తగ్గుతాయి అన్నప్పుడు ఇది ప్రజల చాయిస్. లేదు నేను అంత పెడతానని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అంటే ఆ చాయిస్ వాళ్ళది. బట్ ఒక విధంగా అయితే ఎప్పుడైతే వాడికి అందుబాటులో లేదో, బియాండ్ హిస్ కెపాసిటీ ఒక రేటు వెళ్తుందో, అది క్రైమ్ వైపు వెళ్తారు ప్రజలు. ఎగ్జాక్ట్లీ.